ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి April 1 నుంచి అంటే నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి April 30 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది అంటే మన హైదరాబాద్లో పోస్టింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా మిస్ చేసుకోకుండా ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇండియన్ సిటిజన్స్ అంటే ఏపీ తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ జనరల్ విభాగం అంటే సచివాలయ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి మనకి 14 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 7, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 1, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. జనరల్ కేటగిరీలో అంటే యూఆర్ అంటే జనరల్ కేటగిరీలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో కూడా మనకి 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి స్టోర్స్ అండ్ పర్చేస్ విభాగంలో 7 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు కనుక ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనకి లెవెల్ 2 ప్రకారం అయితే సాలరీస్ అయితే పే చేస్తారు. ఫ్రెండ్స్, మనకి బేసిక్ పే వచ్చేసి 19,900 నుంచి 63,000 పైగానే మనకి సాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ పే అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి చేరగానే మనకి 36,000 పైగానే మనము సాలరీస్ అయితే తీసుకోవచ్చు మంత్లీ. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే 10+2 దాని ఈక్వల్ 10 క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏంటంటే మనకి ఈ యొక్క టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ మీకు టైపింగ్ స్పీడ్ రాలేదు ప్రస్తుతానికి అప్లై చేసుకోవచ్చా లేదా అంటే అప్లై అయితే చేసుకోండి. 1 month 2 months మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ యొక్క టైపింగ్ అయితే వస్తుంది. దానికి ఇదేం లేదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి కూడా మనకి 7 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. లెవెల్ 4 ప్రకారం అయితే సాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పే మనకి 25,500 అయితే ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మన 49,000 పైగానే మనము సాలరీస్ అయితే తీసుకోవచ్చు మంత్లీ. ఓకేనా. దీనికి కూడా మనకి 10+2 దాని ఈక్వల్ 10 క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి స్టెనోగ్రఫీ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారండి. ఇది వచ్చేసి మనకి OMR బేస్డ్ కంప్యూటర్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 10+2 స్టాండర్డ్ అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 200 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 hours 30 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇది పేపర్ 1 పేపర్ 2 విధానంలో అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి మనకి 90 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి మనకి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్సీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 200 మార్క్స్కి అయితే ఉంటుంది. మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది. పేపర్ 1 విధానంలో మనకి ఎటువంటి నెగిటివ్ విధానం అయితే ఉండదు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ప్రతి ఆన్సర్కి మనకు తెలియకపోయిన ఆన్సర్ అయితే చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2కి సంబంధించి 60 minutes అయితే ఉంటుంది మనకి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 150 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే మనకి డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మనము ఆన్సర్ తెలిసినట్లయితేనే మనము ఆన్సర్ చేయాలి, లేదంటే వదిలేయండి. ఓకేనా. దీని తర్వాత ఈ యొక్క పేపర్ 1 పేపర్ 2 తర్వాత మనకి యొక్క మెరిట్ లిస్ట్ ద్వారా మనకి
సెలెక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అదే మనకి ఒక జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి పోస్టులకు సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 10+2 స్టాండర్డ్ అయితే క్వశ్చన్స్ వస్తాయి. 200 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 అవర్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. 0.25 మార్క్స్ అయితే మనకి డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే 1/4 అయితే మనకి నెగిటివ్ విధానం అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క స్టెనోగ్రఫీ పోస్టులకి. ఓకేనా, ఇక్కడ స్టెనోగ్రఫీ అయిపోయిన తర్వాత ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి ఒక స్టెనోగ్రఫీ సంబంధించి డీటెయిల్స్ అయితే చేయడం, ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. స్టెనోగ్రఫీ వస్తుందా లేదని చెప్పి మనకు ఒక చిన్న టెస్ట్ అయితే కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా దాని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా ఒకసారి అయితే మీరు గమనించవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ఏపీ, తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఉమెన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎటువంటి ఫీజు అయితే లేదంటే ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, లేదు మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 500 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఉమెన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే కంపల్సరీగా అయితే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇక వీడియో అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఇక్కడే చూడండి, మీకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు, ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు లింక్, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి కానీ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి కానీ ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవరు కానీ మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి, మిస్ చేసుకోకుండా. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ నుంచి ఒక వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్, అన్ని గ్రూప్స్ సంబంధించి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.